ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే, యేసును వెంబడించిన 3 రకాల మనుషులు. ఏది ఒకసారి చెప్పండి, నోరు రావట్లేదు. యేసును వెంబడించిన 3 రకాలైన మనుషులు. అసలు యేసు ప్రభుని వెంబడించాలని ఒక తీర్మానం, యేసు ప్రభుని అనుసరించాలనే తీర్మానం వాళ్ళకి ఎందుకు కలిగింది? అసలు యేసు ప్రభుని వారికి ఎందుకు వెంబడించారో 3 మాటల్లో చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట, అద్భుతాలు చూడడానికి వచ్చిన వారు. చెప్పండి ఒకసారి, మా గట్టిగా చెప్పండి. ఏదో మాటలు రానంటే మనకి. అద్భుతాలు చూడడానికి వచ్చిన వారు. చదవండి అక్కడ, మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనం మనం చదవగలిగితే, అయ్యో కొరీజీనా, అయ్యో బెతయిస్తా, మీ మధ్యను చేయబడిన అద్భుతమైన కార్యాలు తూరు సీదోనుల పట్టణములో చెయ్యబడిన ఎడలా. దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రియ దేవుని సంగమా, అక్కడ రాయబడుతున్న మాట, అయ్యో కొరీజీనా. అసలు దేవుడు బెతయిస్తలో, కొరీజీనాలో ఎలాంటి అద్భుతాలు చేశాడో, ఎలాంటి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడో, అసలు దేవుడు చేసిన కార్యాలు ఆ పట్టణంలో ఏమిటి అనంటే, గుడ్డువారు బాగుపడుతున్నాడు, చెవిటివాడు బాగుపడుతున్నాడు, కాళ్ళు లేనివాడు కాళ్ళు వస్తున్నాయి, ఏం చేయాలన్నా అద్భుతాలు అక్కడ జరుగుతున్నాయి, చచ్చిపోయిన వాడు తిరిగి బతుకుతున్నాడు. అనేకమైన అద్భుతాలు కలిగిన ఆ పట్టణం అంట రక్షించబడలేనందున దేవుడు వారితో మాట్లాడుతున్న మాట ఏమిటినంటే, ఏమంటున్నాడట, తూరు సిదోనుల పట్టణం అంటే మీ గతి కంటే, మీ స్థితి కంటే వారి గతి మాత్రమే మేలు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ పై వచ్చిన మీరు చూడగలిగితే, ఉంటది. 20వ వచనం మీరు చదవగలిగితే అక్కడ ఉంటది, ఏ పట్టణములో విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణము వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారిని గద్దించాడు. ఏమని? అద్భుతాలు చూస్తున్నారు, ఆశ్చర్యమైన కార్యాలు చూస్తున్నారు, మహిమ కలిగిన కార్యాలు చూస్తున్నారు, చచ్చిపోయిన వాడు లేచి బ్రతుకుతున్నాడు, మోగవాడు తిరిగి బ్రతుకుతున్నాడు, తిరిగి మాట్లాడగలుగుతున్నాడు, చెవిటివాడు వినగలుగుతున్నాడు. ఇన్ని అద్భుతాలు చేసినా, ఇన్ని ఆశ్చర్యమైన కార్యాలు జరిగించినా కూడా ఆ పట్టణం వలట మారు మనసు లేదు, పశ్చాత్తాపము లేదు, కన్నీరు లేదు. ఏమాత్రం కూడా దేవుని వెంబడించేది ఏమిటినంటే, దేవుడు అద్భుతాలు చేస్తాడని తప్పగాని ఆయన దేవుడని ఆయన వెంబడించేవారు లేరట. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుడు దేనితో పోల్చాడు అంటే, కొరీజీనా, బెతయిస్తా, మీ స్థితి కంటే తూరు సిదోనుల పట్టణం. అసలు తూరు సిదోనుల పట్టణం ఎక్కడుంది? అసలు దేవుడు ఆ గతిని ఈ గతిని ఎందుకు మార్చాడు? వారికి వీరికి పత్తేమిటి? ఎప్పుడో జరిగిన ఆ కాలాన్ని, యేసు ప్రభు వచ్చిన కాలం తర్వాత ఆ పట్టణాన్ని ఎందుకు చూపించాలి అనంటే, మీరు వాక్యాన్ని వినగలిగితే ఆ పట్టణం ఎక్కడుంది అనంటే సముద్రపు పక్కన ఉంది. చెప్పాలి ఒకసారి, ఎక్కడుంది? అది వాణిజ్య కలిగిన పట్టణం, విస్తారమైన సంపద కలిగిన పట్టణం. ఆ జనమంతా, ఊరు వారంతా కూడా చాలా విస్తారమైన సంపదతో, చాలా విస్తారమైన ఆశీర్వాదాలతో నింపబడిన పట్టణం. మనలాగే కాకినాడ పోర్టు ఉందనుకో, అక్కడ రవాణాలు జరుగుతాయి, దేశాలకి మధ్య రవాణాలు జరుగుతాయి. అలాంటి పట్టణముగా ఈ తూరు సీదోనుల పట్టణం ఉంది. అయితే దేవుడు ఈ యొక్క స్థితిని, ఈ యొక్క పరిస్థితిని రెండిటికి ఎందుకు ముడివేశాడు అనేది మీకు చెప్పాలంటే, బైబిల్ తరచి యెషయా గ్రంథం 23వ అధ్యాయం తెరవండి ఒక్కసారి. యెషయా గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే అక్కడ చాలా చక్కగా రాయబడతా ఉంటుంది. తూరును గూర్చిన దైవత్తి అంటే అర్థం ఏంటి? తూరును గూర్చిన దైవత్తి అంటే అర్థం ఏంటి? తూరును గూర్చిన దర్శనం అని అర్థం. తూరును గూర్చిన దర్శనం ఏంటి? చదవండి అక్కడ. తర్షీసు వాడలారా అంగలార్చండి, తూరు పాడైపోయినను ఇల్లైనను లేదు, ప్రవేశ మార్గమైనను లేదట. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇక్కడ కనబడుతున్న భక్తుడు ఎవరంటే, యెషయా భక్తుడు కనబడుతున్నాడు. ఆ తూరు సీదోనుల పట్టణానికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడయ్యా అంటే, ఆయన దైవత్తి దేవుడు చెప్పిన దర్శనం ఏమిటంటే, తర్షీసు వాడలారా, తూరు పట్టణస్థులారా, అంగలార్చండి, కన్నీరు కాచండి, ఏడవండి, మీ దుఃఖాన్ని దేవుడికి తెలియజేయండి. రానున్న కాలంలో, రానున్న సమయంలో మీ పట్టణము నాశనం అయిపోతుంది. మీ పట్టణము, మీ స్థితి ఇల్లైనా ఉండదు, ప్రవేశ మార్గమైనా ఉండదు, మరేమీ కూడా అక్కడ
ఉండదు, ఒట్టి బూడిదే మిగులుతుందని యెషయా భక్తుడు వారికి తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అసలు ఎందుకు ఇంత కఠినంగా వారి మీద దేవుడు ఇంత నిర్ణయాలు తీసుకోవాలి? అదే యెషయా గ్రంథంలో యెషయా మాట్లాడతాడు. యెషయా ఎప్పుడు మాట్లాడుతున్నాడంటే 200 కాలం 200 కాలం తర్వాత 200 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్న మాట. 70 సంవత్సరాలకి 70 సంవత్సరాల వరకు కూడా తూరు సీదోనుల పట్టణం కనబడదు అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడట? అసలు ఈ తూరు సీదోనుల పట్టణం గురించి దేవుడు ఇంతగా మాట్లాడడానికి గల కారణం ఏంటి? ఆ తూరు పట్టణానికి యెషయా ప్రవక్తని అక్కడ పంపించి ఇంత కఠినంగా వారితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని అంటే, వారు ఏం చేస్తున్నారు? ధనవంతో ఉంది పట్టణం, సమృద్ధితో ఉంది పట్టణం, ఆశీర్వాదాలతో ఉంది పట్టణం, తోరణాడుగుతున్నారు, వెర్రవేగుతున్నారు. అయితే వారు చేస్తున్న పని ఏమిటి అని అంటే, బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. వారు బయలు దేవతను ఆరాధిస్తున్నారు. ఏ దేవతను ఆరాధిస్తున్నారట? వారు బయలు దేవతను ఆరాధిస్తున్నారు. ఆసారాదేవి అనే ఆ దేవతకి గుడులు కడుతున్నారు. నిజమైన దేవుని విడిచిపెట్టేసి, నిజమైన రక్షకుని విడిచిపెట్టేసి విగ్రహారాధన కార్యక్రమాలు చేస్తూ వారి భక్తి జీవితాన్ని విడిచిపెట్టేసి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు దీవిస్తున్నాడు, దేవుడు మహిమపరుస్తున్నాడు. ఆ పట్టణాన్ని మొత్తి ఆశీర్వదిస్తే బంగారముతో తోలనాడుతూ ఉంటే వారు చేసే పని ఏమిటంటే విగ్రహారాధన కార్యక్రమాలు చేస్తున్నారు, బయలు దేవతని ఆరాధిస్తున్నారు, ఆశేరా అనే దేవతకి గుడులు కడుతున్నారు. నిజమైన దేవుని విడిచిపెట్టేశారు. నిజమైన దేవుని విడిచిపెట్టేశారు. ఆస్తినిచ్చింది ఆయన, ఆశీర్వాదాలు ఇచ్చింది ఆయన, దీవెనిచ్చింది ఆయన, మేలులు కలగజేసింది ఆయన, సమృద్ధితో నింపింది ఆయన. అయినప్పటికీ కూడా వారి హృదయాలు ఎటువైపు తిరిగి ఉన్నాయంటే విగ్రహారాధన కార్యక్రమాల వైపు తిరిగి ఉన్నాయి. అందుకంటాడు, మీ గతి కంటే ఏ గతి అన్నాడు? మరి ఈ పట్టణం వాళ్ళకంటే నీచమైంది కదా, వాళ్ళకంటే పాపముతో నిండిపోయింది కదా, వాళ్ళకంటే విగ్రహారాధన చేత నిండిపోయింది కదా. నేను అంటున్నాను ప్రియ దేవుని సంగమా, వారు అంటారు, ఏమంటారు తెలుసా? మీరు అక్కడే అధ్యాయం చదివితే ఆ 1, 9, 10 చదవండి, ఆమోసు గ్రంథం. అసలు ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయడానికి గల కారణం ఏంటి? ఇన్ని చేస్తున్నా ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం ఒకసారి బైబిల్ తెరచి. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుడు ఊరికనే వారి పట్టణాన్ని నాశనం చేయాల. చెప్పుకొస్తూనే ఉన్నాడు, మారండి, మార్పు చెందండి. ఎంతసేపు ఏటలకు వెళ్ళారు, దిగారు, చేపలు తిన్నారు, కూర వండుకున్నారు, మరలా ఏటకి వెళ్ళాం, మళ్ళా వచ్చావు. భక్తి జీవితం లేదు, ప్రార్థనా జీవితం లేదు, విశ్వాస జీవితం లేదు. ఈనాడు ఉప్పాడు ఎలా తయారైంది అని అంటే భక్తి జీవితం లేదు. గుళ్ళు ఎక్కువ ఉన్నాయి, సేవకులు ఎక్కువ ఉన్నారు, భక్తి తక్కువైపోయింది. అవునా కాదా? పేరుకి అందరూ క్రైస్తవులే, పేరుకి అందరూ దేవుణ్ణి నమ్ముకున్న వారే, పేరుకి అందరూ కూడా యేసు ప్రభువుని అనుసరిస్తున్న వారే. మందిరాలు ఎక్కువ ఉన్నాయి, విశ్వాసాలు ఎక్కువ ఉన్నారు. కానీ ఏం తక్కువైపోయిందట? దేవుని అనుసరించడం తక్కువైపోయింది, విశ్వసించడం తక్కువైపోయింది, అన్ని ఇచ్చిన యేసు ప్రభుని విడిచిపెట్టడం తక్కువైపోయింది. ఈ రోజు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నవారే కాదు, మనలో చాలా మంది, మన పట్టణంలో చాలా మంది ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత, దీవెనలు పొందుకున్న తర్వాత, మేలు పొందుకున్న తర్వాత, అద్భుతాలు చూసేసిన తర్వాత దేవుని విడిచిపెట్టేవాడు లేడా అంటే అనేక మంది కనబడుతున్నారు. ఆ పట్టణస్తులతో దేవుడు మాట్లాడుతున్న మాట ఒకటే, వారు చేసిన 3, 4 తప్పుల వలన నేను ఆ పట్టణాన్ని నాశనం చేసేసాను అన్నాడు. ఏమన్నాడు? వెనకున్న నా మాట అర్థమవుతుందా? తెలుగులోనే మాట్లాడుతాను నేను. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎన్నిసార్లు గట్టిగా చెప్పాలి. కేవలం 3, 4 సార్లు తప్పు చేస్తేనే శిక్షించిన దేవుడు. మరి మనం తప్పులు చేస్తున్నాము? సేవకునితో అబద్ధాలు ఆడతావు, ఇంట్లో అబద్ధాలు ఆడతావు, భార్యతో అబద్ధాలు ఆడతావు, భర్తతో అబద్ధాలు ఆడతావు, ఇరుగు పొరుగుతో అబద్ధాలు ఆడతావు. నువ్వు చేసిన పాపాలు రోజుకు లెక్కేస్తే వందలు పెరుగుకుంటూనే పోతాయి. కానీ ఇక్కడ దేవుడు వారికి కలగజేసిన స్థితి ఏమిటంటే 3 సార్లు తప్పు చేస్తేనే, 4 సార్లు తప్పు చేస్తేనే ఆ పట్టణాన్ని శిక్షించిన దేవుడు మళ్ళీ ఎందుకు ఇంకా శిక్షించలేదంటే ఆయన కృప మన మీద ఉంది. దేవునికి స్తోత్రం చెప్పు, గట్టిగా బిగ్గరగా చెప్పాలి. ప్రియ దేవుని సంగమా, ఆ పట్టణాన్ని గురించి దేవుడు ఎందుకు ఇంత మాట్లాడాలి అని అంటే అక్కడ క్లియర్గా రాబడుతుంది. కొరీసీనా, బెతైస్దా మీ మధ్యన చేయబడిన అద్భుతమైన కార్యాలు తూరు సీదోనుల పట్టణంలో. అంటే ఒకవేళ యేసు ప్రభు వారు తూరు సీదోనుల పట్టణంలో ఉండుంటే
ఒకవేళ యేసు ప్రభు వారు అక్కడ చనిపోయిన వాడిని బ్రతికిస్తే, ఒకవేళ అక్కడ మోగవాణ్ణి మాట్లాడినట్టు చేయగలిగితే, అక్కడ చౌటి వాడిని వినగలిగితే, ఆయన ఆ ఊరిలో ఆ పట్టణంలో చేసిన కార్యాలు అద్భుతాలు ఒకవేళ తూరు సిదోనుల పట్టణంలో చేయబడి ఉంటే వారు ఏం చేసేవారట? గోను పట్ట కట్టుకుని కన్నీరు కార్చేవారు. గట్టిగా చప్పలు కొట్టి వాయింపరచాలి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుడు నీతో మాట్లాడే మాట చాలా సూటుగా మాట్లాడతాడు. దేవుని మందిరానికి, దేవుని వెంబడించడానికి ఈ రోజు నువ్వు ఎందుకు వచ్చావు అనంటే అద్భుతాలు చేస్తాడనా, లేకపోతే పరలోక రాజ్యాన్ని ఇస్తాడనా? మాటలేమని ఎక్కడో ఉన్న పరలోక రాజ్యం నాకెందుకండి బావా, ఎక్కడున్నో సుఖభోగాలు నాకు ఎక్కడో ఉంది. వస్తాడన్నాడు. ఎప్పుడు వచ్చాడండి? మా తాతల కాలం నుంచి వింటున్నాను. వస్తాడట, ఒక కాలం వస్తుంది అంటారు. ఏది ఎక్కడొచ్చింది అన్నట్టుగా చాలా మంది పాపములో బ్రతికేస్తా ఉన్నారు. అద్భుతాలు చూడడానికి బ్రతికేస్తా ఉన్నారు. ఆశ్చర్యం జరిగినప్పుడు ఒకలాగా, ఆశ్చర్యం జరగకపోతే ఒకలాగా, మేలు జరిగితే ఒకలాగా, మేలు జరగకపోతే ఒకలాగా వారి జీవితాన్ని నాశనకరంగా మార్చుకుంటున్నారు. అందుకే ఆ కొరిచిన ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాట అద్భుతమైన మాట. ఒక్కసారి మీరు చదవండి. అదే మత్తయి సువార్త 11వ అధ్యాయం 23వ వచనం చదవండి ఒక్కసారి. కపెర్నహూమ, ఆకాశం మెట్టుకు హెచ్చింపబడిన దానా, నీవు పాతాళమునకు దిగిపోదువు. దేవుడికి స్తోత్రం. ఏమంటున్నాడట? కపెర్నహూమ, ఆకాశం మట్టుకు హెచ్చించింది నిన్నే. నేను హెచ్చించాను, ఆశీర్వాదకరంగా ఉంచాను, దీవెనకరంగా ఉంచాను, మేలుకరంగా ఉంచాను. ఆ పట్టణంలో అద్భుతాలు జరుగుతుంటే ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ మీ పట్టణం ఏంటో, మీ విధానం ఏమిటో, దేవుడు ఎక్కడ నివాసం చేశాడో ఆ చోటంతా అంతా విజరలింది. కానీ అక్కడ దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. కపెర్నహూమ, ఆకాశం మట్టుకు హెచ్చించబడిందానా, నీవు అద్భుతాలు చూడడానికే నన్ను వెంబడిస్తున్నావు తప్ప, మేలుల కోసమే నన్ను వెంబడిస్తున్నావు తప్ప, నిజముగా నేనంటే నీకు ప్రేమ లేదు అని చెప్తున్నాడు. అవునా? నిజంగా నేనంటే ప్రేమ లేదు. ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి జరిగింది అనుకో, ఇష్టమైతే ఉంటుంది, బలవంతం చేస్తే ఎంతకాలం ఉంటుంది? నా మాట అర్థమైంది? బలవంతం ఒకరు పెళ్లి చేసావు అనుకో, ఎంతకాలం ఉంటుందమ్మా? ఉండదు. నువ్వు అంతే. యేసు ప్రభువుని వెంబడించే నువ్వు నీ ఇష్టానుసారంగా వెంబడిస్తే ప్రాణాలు పోయేంత వరకు యేసు ప్రభువుని వెంబడిస్తావు. దేవునికి స్తోత్రం చెప్పాలి. కడ వరకు కూడా దేవుని వెంబడిస్తావు. అందుకే తూరు సిదోనులో చెప్తున్నాడు, ఇదిగో ఒకవేళ ఈ అద్భుతాలు, ఈ మహిమార్థమైన కార్యాలు ఒకవేళ తూరు సిదోనుల పట్టణంలో జరుగుంటే వారు వెంబడించి క్రీస్తును అంగీకరించి గోనెపట్ట కట్టుకునేవారు. దేవునికి కావాల్సింది ఏమిటి అంటే నీ హృదయము దేవునికి చెప్పాలి. దేవునికి కావాల్సింది ఏంటట? నీ హృదయం దేవునికి కావాలి తప్ప నీ ఆస్తులు, నీ పాస్తులు దేవునికి అవసరం లేదు. కేవలం అద్భుతాల కోసమే దేవుని వెంబడించినట్లయితే బైబిల్ చెప్తుంది, కపెర్నహూమ, నిన్ను హెచ్చిస్తాను. ఎప్పుడు? నీవు నన్ను వెంబడించినప్పుడు, అద్భుతాల కొరకే వెంబడించినప్పుడు కాదు.